హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్. జున్ను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే జున్ను పాలు కావాలి కదా. జున్ను పాలు లేకుండానే టేస్టీగా హెల్తీగా జున్నుని ప్రిపేర్ చేసుకుందాము. ఈ జున్నుని ఎవరైనా తినచ్చండి, చిన్న పెద్ద అలా అని ఏం తేడా లేదు. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళు తినకూడదు అలా ఏమి ఉండదు, ఎవరైనా తినచ్చు. ఇది చాలా హెల్తీ జున్ను. ఈ జున్నుని ప్రిపేర్ చేయడానికి మనకి మార్కెట్లో చాలా రకాల పౌడర్స్, ఇలా చైనా గ్రాస్ కూడా ఉన్నాయి. ఏదైనా ఒక ప్యాకెట్ తీసుకోండి. అగరగర వాడిది చైనా గ్రాస్ తీసుకున్నాను. ఈ గ్రాస్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా, నార్మల్ వాటర్ కాకుండా బాగా హీట్ అయిన వాటర్లో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చైనా గ్రాసు చాలా గట్టిగా ఉంటుంది. హాట్ వాటర్లో వేసామంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఈజీగా మెల్ట్ అవుతుంది. మనం మిల్క్ కూడా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ప్యాకెట్ అగరగరాకి 1/2 లీటర్ మిల్క్ సరిపోతుంది. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత కంప్లీట్ లో సిమ్లో పెట్టుకోవాలి. ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న అగరగరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలు తీసుకునే గిన్నె చిన్నది కాకుండా కొంచెం పెద్దదిగా తీసుకోండి. పాలు త్వరగా పొంగొస్తూ ఉంటాయి. పొంగు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకుంటా కలుపుతూ ఉండాలి. లేదంటే పాలన్నీ పొంగిపోతే ఈ అగరగర కూడా పడిపోతుంది కదా. అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. కొంచెం అంటే పాలు అనేది చిక్కగా రావాలి. అగరగర వేసాం కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అవుతుంది అనుకున్న టైంలో షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను తీసుకోవటమే చిన్నది తీసుకున్నానండి, సరిపోతుందని చెప్పేసి. ఇలా పొంగు వస్తూనే ఉన్నాయి, అందుకని చెప్పేసి మళ్ళీ గిన్నె అనేది మార్చుకున్నాను. పాలు పొంగొచ్చేస్తున్నాయి కదా, జున్ను రెడీ అయిపోయింది అనుకోవద్దండి. అగరగర వేసింది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మనం చూసినప్పుడు మనకి సేమియా ఎలా అయితే ట్రాన్స్పరెంట్గా మారిపోతుందో అలా ట్రాన్స్పరెంట్గా మారిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేరొక పాన్లోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. ఆ ప్లేట్కి ముందుగానే ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకోవాలి. నాకు ఇలా కంటిన్యూస్గా పొంగొస్తూనే ఉందండి. కొంతమంది అయితే ఒక 3 పొంగులు వచ్చే వరకు అయితే సరిపోతుంది అంటారు. కానీ ఇది కంప్లీట్ పాలల్లో ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి కంప్లీట్గా గీ అప్లై చేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడే దాంట్లో పోసేయాలండి. పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 మినిట్స్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఈ అగరగర పౌడర్ తోటి మనం జున్నే కాదండి, కేక్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. కేక్ నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. పాలు లేకుండా ట్రాన్స్పరెంట్ లాగైనా జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పాలతోటి చేశాను. ఈ జున్నుని మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 3 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇది స్టోర్ ఉండదు అని మాత్రం అనుకోవద్దు. ఫ్రిడ్జ్లో 3 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూసారు కదా, ఇలా గట్టిగా వస్తుంది జున్నులాగా. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఒకటి తీసి చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. కింద మిల్కీగా ఉంటే మాత్రం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలా టేస్టీ ఉంటుందండి. షుగర్ యాడ్ చేస్తాము, అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సేమ్ మనము ఇంకొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ అయినా మనకి మామూలు జున్ను తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే స్నాక్స్ బాక్స్లో కూడా పిల్లలకి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చైనా గ్రాస్ తోటి ఎంత ఈజీగా జున్నును ప్రిపేర్ చేశానో. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.